ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. కాసేపట్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ కాబోతున్నారు కేసీఆర్. అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేరు దాదాపుగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంట్ ఎన్నికలను సవాల్గా తీసుకుంది గులాబీ పార్టీ. వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించనున్న బహిరంగ సభపై జిల్లా నేతలతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ విజయవంతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు, జిల్లాలో పార్టీ నేతలపై పోలీస్ కేసులు, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. రేపు మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నేతలతో సమావేశం కాబోతున్నారు కేసీఆర్. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ వద్ద మా స్పెషల్ కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు కేసీఆర్ అక్కడికి చేరుకుంటారు? ఇప్పటి వరకు ఎవరెవరు నేతలు అక్కడికి వచ్చారు? దేవి, తెలంగాణ భవన్లో చాలా కీలకమైన సమావేశం జరగబోతుంది. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి ఈరోజు చర్చించబోతున్నారు. ఇటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థులుగా ఉంచాలన్న దానిపై చర్చించబోతున్నారు. ప్రధానంగా ఈ అభ్యర్థులకు సంబంధించి మొదటి రోజు సమీక్ష సమావేశాల్లో భాగంగా అభ్యర్థుల పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో, పార్టీకి సంబంధించినటువంటి అంటే ప్రజాప్రతినిధులతో సమావేశం అవ్వబోతున్నారు. ఈరోజు కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవ్వబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్కి సంబంధించి అభ్యర్థిగా అనుకుంటున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా ఇటు పెద్దపల్లి నుంచి అభ్యర్థిగా అనుకుంటున్నటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిగా అనుకుంటున్నారు. వారిద్దరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారితో పాటుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 25 నుంచి 30 మందిని కీలకమైనటువంటి నేతలు ఇక్కడికి రాబోతున్నారు. మొదటి రోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సమీక్ష సమావేశాలు ఉండబోతున్నాయి. పార్లమెంట్ల వారీగా అభ్యర్థుల్ని అక్కడ ఎవరు ఉండాలన్న దానిపై ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ వద్దే వాళ్ళతోనే చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థులపై చర్చించబోతున్నారు. ఇప్పటికే పెద్దపల్లికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ వెంకటేష్ నేత ఇప్పటికే పార్టీని కూడా వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా పెద్దపల్లి పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, పెద్దపల్లి ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసం అక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుంది. ఇటు కరీంనగర్, పెద్దపల్లికి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. దాంతోపాటు మార్చి 10వ తేదీన ఒక భారీ బహిరంగ సభని కరీంనగర్లో పెట్టే విధంగా కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. దానికి సంబంధించి అంటే ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి, అదేవిధంగా కేఆర్ఎంపీకి సంబంధించి కూడా ఇష్యూ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని చుట్టుపక్కల ప్రభావితం చేయబోతుంది. కాబట్టి భారీ బహిరంగ సభ ద్వారా అక్కడ ప్రజలకు అంటే ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు కావచ్చు, క్యాడర్ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలి ఆ బహిరంగ సభ అని చూస్తున్నారు. రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల ముందు జరగబోయేటటువంటి ఈ సభ కాబట్టి దీన్ని సక్సెస్ చేయాలి. అందుకోసం జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మూడవది, ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి బీవీ పాటిల్ కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు కూడా ఈ 2-3 రోజుల్లోనే ఈ పార్టీ వీడి వెళ్ళడం, బీజేపీకి వెళ్ళడం, అక్కడి నుంచి టికెట్ కూడా తీసుకునే అభ్యర్థులుగా అవడం కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఇంకా ఎవరికి అంటే ఈ విధంగా పార్టీ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెళ్లకుండా ఏం చేయాలి, రాబోయేటటువంటి పార్లమెంటు అభ్యర్థుల్ని ఎవరిని ఉంచితే పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నటువంటి అంశాలను కూడా చర్చించబోతుంది. మొదటి రోజు అంటే ఎన్నికల తర్వాత ఒక్కసారి మాత్రమే కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఈరోజు రాబోతున్నారు. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా కంటిన్యూగా తెలంగాణ భవన్కి కేసీఆర్ రాబోతున్నారని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో మరొక 5 నుంచి 10 నిమిషాల్లోనే కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. దేవి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులకు ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కాబోతున్నారు. అలాగే సభకు సంబంధించి కూడా కరీంనగర్లో చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.